మొత్తం రాజ్యసభకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండేటువంటి రాజ్యసభ సభ్యులు 11 మంది అండి. ఇప్పుడు ఈ 11 మంది కూడా వైసీపీ వాళ్ళే. నేను ఈ మధ్య కూడా చెప్పాను, తెలుగుదేశం పార్టీకి మరి 4 దశాబ్దాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం అనేది ఇదే మొదటిసారి అండి. అది తెలుగుదేశం పార్టీ నాయకత్వం యొక్క బలహీనతని అది ఇండికేట్ చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, 11 మంది వైసీపీ వాళ్ళే అంటే 100% ఒక్క పార్టీ వాళ్ళే ఉండబోతున్నారు రాజ్యసభలో ఏపీ నుంచి. ఇది ఇంతవరకు బహుశా జరగల 100% ఉండటం అనేది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే 100% మంది ఎంపీలు రాజ్యసభ నుంచి వైసీపీ వాళ్ళే అయినప్పటికీ కూడా ఏ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి అనేక అంశాలలో వాటిని వాళ్ళని ఒప్పించి కానీ నొప్పించి కానీ తెచ్చుకునేటువంటి సామర్థ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ప్రదర్శించలేదండి. మొత్తం రాజ్యసభ 11 మంది ఎంపీలని కూడా మరి ప్రజలు ఇచ్చినట్టే కదా. 22 మంది ఎంపీలు ఇచ్చారు కదా. ఆల్మోస్ట్ లోక్సభలో మరి 80% పైన ఇచ్చారు. ఇక్కడ రాజ్యసభలో 100% ఎంపీలు ప్రజలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలతోటి వీళ్ళంతా ఎన్నికవుతున్నారు. కాబట్టి 100% రాజ్యసభ ఎంపీలని ప్రజలు వైసీపీకి ఇచ్చారు. మీరేం చేశారో ఇచ్చిన ఈ బలంతో ఇంతమంది 100% ఎంపీలతోటి అంటే ఏమీ లేదు, ఏమీ జరగదు భవిష్యత్తులో కూడా. ప్రత్యేక హోదా గురించి చాలా డ్రామా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వాటి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు, అది పక్కన పెట్టండి. 2014-19 నుంచి ఎన్నో డజన్ల కొద్దీ సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద రావాల్సినవన్నీ కూడా. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ట్రైబల్ యూనివర్సిటీని అంతకుముందు ల్యాండ్ అలాట్ చేసింది కూడా మొన్నీమచ్చి వరకు రాల. ఎంత అలసత్వమో చెప్పటానికి వీల్లేదండి. కంప్లీట్గా 100% తమ సొంత ప్రయోజనాలు, తమ పార్టీ ప్రయోజనాలు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రయోజనాలు, వాటి కోసం తప్ప ఈ మొత్తం ప్రజలు ఇచ్చినటువంటి ఈ మద్దతుని, ఈ బలాన్ని, ఈ 100% ఎంపీలని ఆయన ఇంకెందుకు కూడా ఉపయోగించటం వల్ల అది దురదృష్టం.